దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా నిండు వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహనీయుడ, సర్వోన్నతుడైన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ కృపను బట్టి మమ్మల్ని ప్రేమించి నాయనా ఈ దినమును చూసే యోగ్యతనిచ్చిన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. మరి ఈ సమయంలో ప్రభువా, నీ వాక్యంను ధ్యానించబోతుంటుండగా మీరు మా మధ్యలో ఉండండి తండ్రి. నీ మంచి జ్ఞానంతో నింపండి ప్రభువా నాయనా. నీ ఆత్మతో నింపునైనా తండ్రి, నీ ఆలోచనలతో నింపండి ప్రభువా. నీ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచననైనా బిడ్డ ద్వారా మాకు తెలియచేయండి ప్రభువా. మా ప్రవర్తననైనా తండ్రి నీ వాక్యం అనే అర్థంలో సరిచూసుకుంటూ తండ్రి ఆత్మీయంగా ప్రతిదినం ఎదిగే కృపను దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. గత కాలంలో మనము యెహోవాకు అసహ్యకరమైనటువంటి కార్యాలు ఏంటో చూసాము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16-17 వచనాల్లో చూస్తే అవి రాయబడ్డాయి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చాలు. ఏంటేంటివి? అవేవనగా అహంకార దృష్టి. పోయినసారి మనం మాట్లాడుకున్నాము, అహంకార దృష్టి గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మాట్లాడుకోబోయేది అంశం ఏంటంటే కళ్ళలాడు నాలుక. రైట్. కళ్ళలు అంటే అబద్ధములు, అబద్ధాలు. కళ్ళు కాదు, అబద్ధాలు చెప్పే నాలుక. ఏంటి మనం చూసేది ఏంటంటే యెహోవాకు అసహ్యమైన కార్యాలు. ఏంటి? దేవునికి ఇష్టం లేని కార్యాలు. దేవునికంట మనము మన నోటితో అబద్ధాలు ఆడితే అది దేవునికి ఇష్టం ఉండదట. ఆ నాలుక దేవునికి ఇష్టమైనది కాదట. అబద్ధాలు మనం ఆడతామా? ఆడమా? ఆడతాం. అప్పుడప్పుడు ఆడతాం. ఆడొచ్చా? ఆడకూడదా? ఆడకూడదు. ఆడకూడదు. అయినా ఆడతామా లేదా? ఆడతాం. అలా మనలో అప్పుడప్పుడు అబద్ధాలు వస్తాయి కదా. ఆ అబద్ధాలను పలికించేది ఎవరు? సైతాను. మళ్ళీ తెలిసి ఎందుకు ఆడాలి? కొన్ని విషయాలు అబద్ధాలు అన్నవి దేవునికి ఎందుకు ఇష్టం లేదో కొన్ని విషయాలు మనం బైబిల్లో చూద్దాం. చూస్తే నిజంగా దేవునికి అబద్ధం అంటే ఎంత అసహ్యమో, అబద్ధం ఎలా పుడుతుందో గురించి మనము ఆలోచన చేసామనుకో, ఇప్పటి నుంచి అబద్ధం చెప్పాలన్నప్పుడు మనకు ఈ దేవుడు ఈ వాక్యాన్ని గుర్తు చేశాడనుకో, అప్పుడు మనం అబద్ధం ఆడకుండా ఉంటాం. తప్పైనా పర్లేదు, ఎవరైనా తిట్టినా పర్లేదు, కొట్టినా పర్లేదు, నిజం చెప్పడానికి మనం ప్రయత్నిస్తాం వాక్యం గుర్తొచ్చినప్పుడు. సరేనా? రైట్. ఆదికాండము 2వ అధ్యాయంలో చూస్తే 17వ వచనం, 16 నుంచి చదువుకుందాం. 16-17 వచనాలు చదవండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చాలు. ఏం చెప్పారు? దేవుడు ఏం చెప్పాడు? మీరు ఇక్కడున్నటువంటి తోటలో మంచి చెడ్డలు అనే తెలివినిచ్చు ఫలాన్ని తినకండి. అంతేనా? అవును. రైట్. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఆ ఫలాన్ని తినకండి అని చెప్పాడు. 3వ అధ్యాయంలో చూద్దాం. 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులన్నిటిలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను.
అందుకు స్త్రీ, ఆ, ఈ తోట చెట్ల ఫలములను ఆ, మేము తినవచ్చును, ఆ, అయితే ఉమ్, తోట మధ్య ఉన్న ఉమ్, చెట్టు ఫలములను గూర్చి ఉమ్, దేవుడు ఉమ్. మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. నెక్స్ట్, అందుకు సర్పము, అందుకు సర్పము, మీరు చావనే చావరు. చాలు. ఇది సందర్భం. దేవుడు ఏం చెప్పాడంటే అక్కడ ఉన్నటువంటి మంచి చెడ్డల అని తెలివినిచ్చే ఫలమును మీరు తినకండి అని చెప్పాడు. బాగుంది. ఇప్పుడు సర్పం వచ్చింది. సర్పం వచ్చి సర్పములో సాతాను దూరి ఏమంటుంది? ఎవరితో? హవ్వమ్మ గారితో అంటుంది, హలో అవ్వమ్మ, ఈ చెట్ల ఫలములు తినకూడదా? ఇది నిజమా? అంటే దాని ఉద్దేశం ఏమంటే దేవుడు మీకు అబద్ధం చెప్పాడు అని చెప్తుంది. దేవుడు చెప్పింది అబద్ధమని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ వాస్తవానికి అబద్ధం చెప్పేది ఎవరు ఇక్కడ? సాతాను అబద్ధము చెబుతుంది. ఏమని? ఈ చెట్ల ఫలాలు మీరు తింటే చావనే చావరు. అక్కడ దేవుడు ఏం చెప్పాడు? తినకూడదు, తింటే చస్తారు అని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు? వీడేం చెప్పాడు? తినండి, చావనే చావరు అంటున్నారు. ఇప్పుడు దేవుడు కరెక్టా? అపవాది కరెక్టా? దేవుడు కరెక్ట్. దేవుడు నిజం చెప్పాడు. ఇప్పుడు దేవునికి ఆపోజిట్గా చెప్పింది ఏమవుతుంది? సాతాను చెప్పింది అబద్ధమవుతుంది. ఒక్కసారిగా సాతాను అబద్ధం చెప్పేసరికి ఈ హవ్వం ఏం చేసిందంటే దేవుని మాటను పక్కన పెట్టి సాతాను చెప్పిన మాటను వినింది. వినగా ఆ పండు తీసి తినింది. తిన్న తర్వాత ఆ పండు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చింది. ఆదాముకి ఇస్తే ఆదాము గారు కూడా పండు తిన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు చెప్పిన దాన్ని ఇద్దరు మీరారు. అంటే దేవుడు చెప్పిన దాన్ని ఇద్దరు కాదని ఆజ్ఞను మీరారు. మీరితే అప్పుడు పాపం స్టార్ట్ అయింది. పాపము ఇక్కడికి రావడానికి, ఆదాము హవ్వమ్మల మధ్యకు రావడానికి పాపము అపవాది ఎంచుకున్నటువంటి మార్గం ఏంది? అబద్ధము. అబద్ధము ద్వారా ఎంటర్ అయ్యింది. ఓహో, పాపము ఆదాము హవ్వల మధ్యకి, వారి మధ్యకు రావడానికి కారణం ఏంటంటే ఒక్క అబద్ధం. ఈ అబద్ధం చెప్పి దేవునితో సంబంధాన్ని దూరం చేసింది మనుషులకు. అంతవరకు దేవుడట వారితో ప్రతిదినము చల్లపూటనొచ్చి వారితో మాట్లాడాను అని వాక్యంలో రాయబడింది. ఇద్దరూ దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవారు. అలాంటిది ఒక్కసారిగా దేవుని నుంచి సంబంధం కోల్పోయి ఆదాము హవ్వలు ఎక్కడనో దూరం పోయి దాచిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. కారణమేమి? అబద్ధాన్ని నమ్మడము. వీరు చేసిన పాపము. సాతాను యొక్క ప్రధాన లక్ష్యము దేవునితో సంబంధాన్ని తెగ్గొట్టడం. దేవునితో సంబంధాన్ని తెగ్గొట్టడానికి ఉపయోగించుకున్న సాతాను యొక్క ఆయుధం ఏదంటే అబద్ధం. కాబట్టి అబద్ధం అన్నది దేవునికి అసహ్యమైన కార్యం. ఎందుకు అసహ్యమైందంటే దేవునితో ఆదాము హవ్వలకు ఉన్నటువంటి సంబంధాన్ని తెగ్గొట్టడానికి అపవాది ఎంచుకున్నటువంటి మార్గము అబద్ధము. అర్థమైందా? ఈ అబద్ధం ఏమైందంటే ఇద్దరి మధ్యన సంబంధాన్ని తెగ్గొట్టింది. రెండోది, అబద్ధం చెప్పినందుకు దేవుడు సాతాన్ని ఏమన్నాడు అంటే 14వ వచనం, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఏమొచ్చింది? శాపం వచ్చింది. అబద్ధం వలన వచ్చింది ఏంటి? శాపము కదా. అబద్ధం విన్నందుకు ఆదాము హవ్వల మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. వారి మీదకి కూడా శాపం వచ్చింది. ఆ శాపము ఎప్పుడు వచ్చింది? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలు అయింది.
6000 సంవత్సరాల్లో స్టార్ట్ అయినటువంటి శాపము ఇప్పటికీ మన మీద ఉంది. రక్షణ పొందని ప్రతి ఒక్కరి మీద 6000 సంవత్సరాల క్రితం చేసిన ఆ శాపము, చేయబడిన శాపము ఇప్పటికీ ఇంకా రాజ్యం ఏలుతుంది. చిన్న అబద్ధం చూడు, ఒక్క అబద్ధము ఏమైంది? దేవుని నుండి శాపాన్ని తీసుకొచ్చింది. ఇంతవరకు శాపం కంటిన్యూ అవుతుంది. ఎంత డేంజర్ అయ్యింది అలా అబద్ధం. అట్లని చెప్పిన వ్యక్తికి శాపం వచ్చింది, ఆ మాటలు విన్న వ్యక్తికి శాపం వచ్చింది. అందుకనే మనము అబద్ధం ఆడే వ్యక్తులుగా ఉండకూడదు. అబద్ధము చెప్పామంటే అది ఎవరి నుండి వచ్చింటుంది? ఎవరు ప్రేరేపిస్తే వస్తుంది? సాతాను ప్రేరేపిస్తే అప్పుడు మన నోట్లో నుండి అబద్ధాలు వస్తాయి. ఇంకొక వ్యక్తిని చూద్దాం. 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయీనును అడగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. చాలు. కయీను హేబేలు ఇద్దరు కలిసి దేవునికి అర్పణ ఇచ్చారు. దేవుడు ఎవరిది మెచ్చుకున్నాడు? హేబేల్ది మెచ్చుకున్నాడు. కయీన్ది మెచ్చుకోలేదు. మెచ్చుకోకపోయేసరికి కయీనుకు కోపం వచ్చి మెచ్చుకున్న వ్యక్తిని చంపేశాడు. ఎవరిని? హేబేల్ను చంపేశాడు. చంపాడు కదా. ఇప్పుడు దేవుడు వచ్చి బ్రతికి ఉన్నటువంటి కయీన్ అడిగాడు. ఏమని అడిగాడు? కయీన్, మీ తమ్ముడు కనపడడం లేదే, ఎక్కడున్నాడు మీ తమ్ముడు అని అడిగాడు. అప్పుడు కయీన్ ఏం చెప్పాలి? అయ్యా, అర్పణను అంగీకరించినందుకు అతని మీద నాకు కోపం వచ్చింది, నేనే కొట్టి చంపేశాను అని చెప్పాలి కదా. 9వ వచనంలో ఏం చెప్తున్నాడు దేవుడు? నేనెరుగను, నాకు తెలియదు, నా తమ్మునికి నేను కావలివాడా. వానికి ఏమన్నా నేను బాడీ గార్డ్నా అని దేవునితో అంటున్నాడు. ఇప్పుడు ఈ మనిషికి అతడు చనిపోయాడని తెలుసా తెలదా? తెలుసు. మరి తెలిసిన తర్వాత ఇట్లా చంపానని చెప్పాలి కదా. చెప్పకుండా ఏమంటున్నాడు? అబద్ధం, నాకు తెలియదు అని చెప్తున్నాడు. అబద్ధమా కాదా? అబద్ధమే. అబద్ధం ఎవరు పలికిస్తారు? సైతాను. సాతాను పలికిస్తుంది. అందుకనే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే ఒక మాట ఈయన గురించి రాయబడి ఉంటుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. మనము కయీనులా ఉండకూడదు. వాడు దుష్టుని సంబంధి అయి. ఎవరట? దుష్టుని సంబంధి అంటే అపవాది సంబంధి, సాతాను సంబంధి. ఎందుకు? ఆ కాలంలో వాడు అబద్ధం చెప్పాడు. వీడేం చేశాడు? ఇక్కడ ఉన్నటువంటి కయీను దేవునితో అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడడానికి గల కారణం ఏమంటే కయీను మామూలు వ్యక్తి అయినందుకు అబద్ధం ఆడలేదు, దుష్టుని సంబంధి గనుక అబద్ధం ఆడాడు. కొన్నిసార్లు మనం కూడా చాలా ఈజీగా అబద్ధాలు ఆడేస్తుంటాం. అవునా కాదా? ఎందుకు చేసావు ఇది అంటే, ఏమో నాకేం తెలుసు, అలా జరిగిపోయింది అంటాం. అబద్ధమా కాదా? తెలుసు కదా, మనమే చేసామని తెలుసు. తెలిసినప్పుడు మనం ఒప్పుకోవాలనా లేదా? ఒప్పుకోకుండా అబద్ధం ఆడితే దేవుడు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశల నెరవేర్చుగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. చాలు. ఎవరంట? అబద్ధాన్ని పుట్టించేది ఎవరట? సాతాను. అబద్ధానికి తండ్రి ఎవరట? సాతాను. అబద్ధాన్ని పుట్టించేది సాతాను,
అబద్ధానికి తండ్రి సాతాను. పలికించి నిజానికి తండ్రి ఎవరు? సత్యమునకు తండ్రి ఎవరు? యేసుక్రీస్తు. యేసు ప్రభుల వారు, మన దేవుడు. కాబట్టి అబద్ధము. నేను ఒక మాట అడుగుతా, చెప్పు. అబద్ధానికి ఆపోజిట్ వర్డ్ ఏది? నిజం. నిజానికి ఆపోజిట్ వర్డ్ అబద్ధం. అబద్ధం. అంటే యేసు ప్రభుల వారికి ఆపోజిట్ ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. వీడు ఏం చేస్తాడంటే, యేసు ప్రభుల వారు సత్యము పలికితే ఆ సత్యాన్ని మార్చి చెబుతాడు వీడు. యెహోవా దేవుడు ఏం చెప్పాడు? మీరు తినకండి అన్నాడు. వీడేం చెప్పాడు? తినొచ్చు అన్నాడు. యెహోవా దేవుడు వచ్చి, నీకు తెలుసు కదా మీ తమ్ముడు ఎక్కడా అన్నాడు. ఈ మనిషి ఏమన్నాడు? నేను నాకు ఎరుగను. తెలియదు అన్నాడు. దేవునికి అంత ఆపోజిట్గా లేదు. అట్లా దేవునికి ఆపోజిట్ వర్డ్ ఏదంటే అబద్ధము. అబద్ధము చెబితే దేవునికి నచ్చదు. మరి మన మాట ఎట్లుండాలి? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము అవునంటే అవును కాదు. 37వ వచనము. మీ మాట అవునంటే అవును, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు కాదంటే కాదు అని ఉండవలెను. అంతే. వీటికి మించునది అవును కాడ కాదు, కాదు కాడ అవునన్న మాటలు మనం మాట్లాడుతున్నామంటే వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది. ఎవరి నుండట? సాతాను. ఆ కింద పుట్టినోట్లో దుష్టుడు అంటే ఏమన్నా ఉందా? దుష్టుని నుండి. 2 కీడు నుండి. కీడు నుండి పుట్టున్నది. దుష్టు నుండి వస్తాయి ఆ మాటలు. కాబట్టి మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. ఒకవేళ మనం అబద్ధాలు మాట్లాడితే అది దేవునికి అసహ్యమైన కార్యం. గుర్తుందా? కాబట్టి ఇప్పటి నుండి ఇంతవరకు ఏదో అయిపోయింది. ఏ రోజు నుంచి ప్రభువా నేను అబద్ధాలు ఆడను, అబద్ధాలు చెప్పను. అబద్ధము దుష్టు నుండి వస్తుందంట. అబద్ధం అన్నది నీకు ఇష్టం లేదని ఈరోజు నేను నీ వాక్యంలో తెలుసుకున్నా. ఇది అపవాది నుండి పుట్టిందని మీ వాక్యంలో నుండి నేను తెలుసుకున్నాను. కాబట్టి ఈరోజు నుంచి నేను అబద్ధాలు చెప్పకుండా సత్యమే మాట్లాడతా. నాకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇంట్లో వాళ్ళు తిట్టినా, అరిచినా, ఎవరు ఏమన్నా నేను నిజమే చెప్తా. అబద్ధం ఆడను ప్రభు అని ఒక్కసారి యేసయ్యకి ఈరోజు మాట ఇద్దామా? తప్పయింది ప్రభువా, ఇంతవరకు నేను అబద్ధాలు ఆడాను, నన్ను క్షమించు, ఈ రోజు నుంచి అబద్ధాలు ఆడను ప్రభు అని ఒక్కసారి దేవునికి చెప్తాం. రైట్? మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి బ్యూల ప్రార్థన చేస్తుంది. యేసయ్య మమ్మల్ని పుట్టించినందుకు థ్యాంక్స్ యేసయ్య. యేసయ్య మేము కూడా ఆదాము హవ్వలక్క ఉండకూడదు యేసయ్య. మేము ఎప్పుడు అబద్ధాలు చెప్పకుండా ఉండాలి యేసయ్య. కేన్ లెక్క ఉండకూడదు యేసయ్య. మేము ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు యేసయ్య. నీకు అది ఇష్టం లేదు యేసయ్య. సాయం చేసి మేము అబద్ధాలు చెప్పకుండా బ్రతకాలి యేసయ్య. సాయం చేసి యేసయ్య. సైతాను మమ్మల్ని అబద్ధాలు చెప్పనీకి ప్లాన్ వేసి ఉంటాడు యేసయ్య. కానీ మేము అట్లా ఉండకూడదు యేసయ్య. ఎప్పుడు నీకు నచ్చినట్టుగానే ఉండాలి యేసయ్య. సాయం చేసి యేసయ్య. మేము ఇప్పటి నుంచి అబద్ధాలు ఆడడం యేసయ్య. సారీ యేసయ్య. ఇప్పటి నుంచి ఆడడం యేసయ్య. నీకు ప్రామిస్ ఇస్తున్నాం యేసయ్య. సాయం చేసేయ యేసయ్య. ఇప్పటి నుంచి చేయంలే యేసయ్య. సాయం చేసేయ. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.